ఇది క్రీస్తు వారితో నిబంధన. ఆటోమేటిక్గా పరిస్థితులన్నిటినీ, అందుకనే 8:28 మనం చూస్తాం కదా రోమిలకు రాసిన పత్రికలో, ఆయనను ప్రేమించిన వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, ఆయనను ప్రేమించి ఆయన సంకల్పము నెరవేర్చే వారికి, ఆయన మార్గంలో నడుస్తున్న వారికి సమస్తము కూడా ఆయన మేలుగా మారుస్తానని వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు, ఖచ్చితంగా వాగ్దానాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నీవు నమ్ముకున్న క్రీస్తు వారిని, ఆయనను విశ్వసించావు, ఆ విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టమాక, బలహీనపడొద్దు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నప్పటికీ, నాకు దూరం అవుతారు నా వారు అని నువ్వు అనుకున్నప్పటికీ, దూరం అయ్యేట్టు కనిపించవచ్చు, కొంతకాలం దూరం అవ్వచ్చేమో, కానీ తిరిగే వారిని ఖచ్చితంగా సమకూర్చగలిగిన సమర్థుడు ఆయన. ఆమెన్.